difference between hearing and listening. సో నేను కూడా చాలా కౌన్సిలింగ్కి వెళ్ళాను, చెప్పాను కదా, కౌన్సిలింగ్కి వెళ్ళాను. ఆల్మోస్ట్ ఆల్ 20+ ఫ్యామిలీస్ని సెర్చ్ చేసి ఉంటాను. బట్ ఇందులో నేను కొత్తగా తెలుసుకునేది ఏంటంటే లిజనింగ్ యొక్క ఇంపార్టెంట్ ఎంత ఉంది, మనం వినడంలోనే ఎంత అర్థం ఉంది, అతనిలో ఉన్నటువంటి ఏవైతే అతను మనకి చెప్పదలుచుకున్నాడో అతని యొక్క భావజాలాలు ఏంటో అవన్నీ కూడా ముందు మనం అర్థం చేసుకొని దాన్ని ఇంకా సాల్వేషన్స్ అంటే ఆ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడంలో ఎటువంటి స్కిల్స్ను మనం వాడుకోవచ్చో ఇంకా నాకు ఎక్కువ తెలిసింది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ మీ టు ఇంప్రూవ్ మై దిస్ కౌన్సిలింగ్స్ ఆర్ ఎనీథింగ్. సో అదొకటి బాగా నచ్చిందండి. అండ్ వన్ మోర్ థింగ్, కమ్యూనికేషన్లో ఎస్ వీఆర్ ఆల్ వన్ టీమ్ వర్క్. నాకు అంటే అతిశయోక్తి కాదు, దాదాపుగా ఒక 95 నుంచి నేను శబరిమల అయ్యప్ప స్వామి దర్శనార్థమై ఒక గ్రూప్ ఆఫ్ ద పీపుల్ వెళ్ళడం మాకు బాగా అలవాటు. ఆల్మోస్ట్ 100+ ఉంటాం. ఈ 100+ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా కమ్యూనికేషన్స్ని పాస్ చేస్తూ, అంటే మేము ఎలా చేసేవాళ్ళంటే గ్రూప్ కమ్యూనికేషన్స్. సో ఒక 5-6కి స్ట్రక్చర్ అంతా కూడా చెప్పడం, దాన్ని ఒక పేపర్ మీద రాసుకోవడం, అది ఒక్కొక్కరికి ఇవ్వడం, ముందే ట్రైనింగ్ చేయటం. దాని ద్వారా ఈ రోజు వరకు కూడా మేము ఎక్కడ కూడా చిన్న డిఫాల్ట్ కూడా ఎరగం. సో అది ఆ గ్రూప్ కమ్యూనికేషన్ కూడా ఇంకెలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, దీన్ని ఏ విధంగా మనం పాటించవచ్చు అనేది కూడా నేను చాలా బాగా అర్థం చేసుకున్నాను ఇందులో. అది నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పేసి కూడా నేను అనుకుంటున్నాను. మరొక విషయం, ఫీడ్బ్యాక్. కమ్యూనికేషన్లో ఇంపార్టెంట్ అనేది ఫీడ్బ్యాక్ అనే విషయం కొంత తెలుసు, కానీ దాని ఇంపార్టెంట్ ఏంటో ఇంకా నాకు ఈ క్లాస్ వల్ల తెలియవచ్చింది. అంటే కమ్యూనికేషన్ అనేది ఒక సర్కిల్ ఫీడ్బ్యాక్తోనే ఎండ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు మన ఇన్ఛార్జ్ గారు ఎవరైనా నా సుపీరియర్ నాకు ఒక వర్క్ ఇస్తే దాన్ని నేను నా కొలీగ్స్తో కూర్చొని ఎలా చేయాలి, ఏం చేయాలి మేము డిస్కస్ చేసుకుంటాం. దాంట్లో ఇది నువ్వు చేయి, ఇలా చేద్దాం, ఈ వర్క్ ఇలా చేద్దాం, ఈ మెటీరియల్ ఎలా ఉపయోగించుకుందాం, ఈ క్రేన్ ఎలా ఉపయోగించుకుందాం, లేదంటే ఈ మెటీరియల్ ఎలా తెచ్చుకుందాం అని మొత్తానికి వర్క్ కంప్లీట్ చేస్తాం. కంప్లీట్ చేసిన తర్వాత మేము చేసిన వర్క్ని ఎలా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, ఆయన చెప్పిన దాన్ని మేము సరిగ్గా చేయగలిగామా లేదా, అదే మేము చేసామా లేదా 100% అనేది మరొకసారి చూసుకోవాలి. దాన్ని ఆ విధంగానే ఫిలప్ చేసి ఆయనకి అందజేయాలనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్గా నాకు ఇప్పుడు తెలియవచ్చింది. ఇవన్నీ కూడా ఇంప్రూవ్మెంట్ ఆఫ్ మై లైఫ్కి చాలా ఎక్కువగా ఉపయోగపడుతుందని నేను విశ్వసిస్తున్నాను. ఇవన్నీ తెలియజేసినందుకు, ఈ క్లాస్ నాకు అటెండ్ అవకే మహాభాగ్యాన్ని మా డిపార్ట్మెంట్ కలిగించినందుకు, ఈ యొక్క మంచి మన ఇన్స్ట్రక్టర్ గారి ఆధ్వర్యంలో ఇటువంటి విషయాలు తెలిసినందుకు మీ సహచరులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రత్యేకించి శ్రీనివాసరావు గారికి కూడా మా యొక్క అభినందనలు ప్లస్ ధన్యవాదాలు రెండూ తెలియజేస్తారు. చిన్నవాడు కాబట్టి అభినందనలు, పెద్దవాడిగా అది నేర్చుకున్నందుకు కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.